రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. వారి కాలంలో ఒక్క వెలుగు వెలిగిన ఆలయాలు మాత్రం దక్షత లేక అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. ఇదే అదనుగా కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. విలువైన ఆలయ మాన్యాలను కాజేస్తున్నారు. కడప జిల్లా బద్వేలులోని రూపారంపేట శివాలయం ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. కడప జిల్లా బద్వేలులో కొండగుట్టపై 4వ శతాబ్దం కాలంలో రాజులు నిర్మించిన పురాతన శివాలయం ఇది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఈ ఆలయానికి నిత్యం భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. పొరుగు రాష్ట్రాల భక్తులు భారీగా వస్తారు. సుమారు 60 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఈ ఆలయం భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతోంది. ఆలయ నిత్య ధూప నైవేద్యానికి దాతలు 2.5 ఎకరాల పొలంతో పాటు 12 ఎకరాలు కుంట ఇచ్చారు. ఈ మాన్యంపై కబ్జాదారులు కన్నేశారు. 12 ఎకరాలు విస్తీర్ణం ఉన్న కుంట కబ్జాదారుల పరమవుతోంది. కొందరు ఈ కుంటను ఆక్రమించి భవనాలకు పునాదులు వేశారు. అడిగేవారే లేకపోవడం వల్ల షెడ్లు వెలిశాయి. ఈ ప్రాంతంలో ఎకరా భూమి ధర 1.5 కోటికు పైగానే పలుకుతోంది. ఆక్రమించిన భూముల్లో స్థిరాస్తి వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇప్పటికే 3 కోట్లకు పైగా విలువ చేసే మాన్యం భూమి కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లింది. వీరిపై కఠిన చర్యలు తీసుకుని ఆలయ మాన్యాలను కాపాడాలని అధికారులను, ఆలయ కమిటీ వారిని వేడుకున్నా స్పందన శూన్యం. ఈ ఆలయానికి సంబంధించిన స్థలంలో గంగమ్మ శిలలను పెట్టి 40 సెంట్లు ఆక్రమించారు. ఆలయ ఆస్తులకు భద్రత కొరవడింది. ఈ రూపురంపేట శివానంద స్వామి దేవస్థానానికి సంబంధించి 10 ఎకరాల 10 సెంట్లు రిజిస్ట్రేషన్ ఉంది కుంటతో. దాంట్లో కొంత కబ్జా అయింది. ఈ కుంటది మాత్రం కొంతమంది ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది కబ్జాకు గురైంది. 2 ఎకరాల దాకా కబ్జా అయింది. కొంతమంది బేస్మటాలు వేసుకున్నారు, కొంతమంది చిన్న గుడిసెలు వేసుకున్నారు. ధోబిఘాట్ స్థలం కూడా దేవస్థానంలోకే ఉంది. అది కూడా పక్కకు కట్టుకోవాలని కోరుతాం. ముందు మేము ఎప్పుడైనా సత్రాలు కట్టుకోవాలన్నా కానీ దేవస్థానం అభివృద్ధికి కానీ ఎన్ని ఆటంకాలు కలుగుతున్నాయి. ఫ్యూచర్ లో సత్రాలు కట్టుకోవాలి మేము. ఇవన్నీ జరగడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దేవస్థాన భూములు కాపాడాల్సిందే కోరుచున్నాం. ఈశ్వరుడు గుడి దగ్గర ఎక్కడే కానీ వేటలు కోసేది మా చరిత్రలో లేదు. మేము పిల్లప్పటి నుంచి చూస్తా ఉన్నాము. ఇప్పుడు ఎందుకు జరుగుతుందని చెప్తాను. ఇప్పుడు వాళ్ళు చెప్పినా కానీ వినకుండా ఉండరు. ఎండోమెంట్ వాళ్ళు కానీ వచ్చి చెప్పినా కానీ వాళ్ళ మాట కానీ ఆమోదించకుండా వాళ్ళు ఇచ్చారచ్చగా చేస్తా ఉన్నారు. పురాతనమైన ఈ శివాలయానికి బద్వేలు నుంచి రహదారి లేదు. ఎగుడు దిగుడు మట్టి రోడ్డే ఆధారం. భక్తులకు సరైన వస్తువులు లేక ఉత్సవ వేడుకల సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికి వచ్చి పోవడానికి కూడా భక్తులకి దారి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకొని రానుపోని భక్తులకి దారి వసతులు కలిగిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. మరి ఈ దేవాలయం నందు ఈ ప్రాంగంలో ఎన్నడూ కూడా ఇటువంటి కార్యక్రమం ఎక్కడ జరగలేదు. మరి ఈరోజు ఈ యాట్లు కోయడం అనేది చాలా బాధాకరము. ఈ మాన్యాలను కాపాడి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.